చివరి ఫోన్ కాల్. అనిల్ ఒక బిజీ సాఫ్ట్వేర్ ఉద్యోగి. డబ్బు, పనులు, మీటింగ్లు ఇవే అతని ప్రపంచం. అమ్మ రోజూ కాల్ చేస్తుండేది. తిన్నావా నాన్నా? ఆఫీసైపోయిందా అనడిగేది. అనిల్ మాత్రం ఇప్పుడు మీటింగుందమ్మా, తర్వాత కాల్ చేస్తాను అంటూ ఫోన్ కట్ చేసేవాడు. ఒకరోజు రాత్రి 11 గంటలకు అనిల్ ఫోన్ మోగింది. కాలర్ ఐడి అమ్మా, హార్ట్. అనిల్ చూసి అనుకున్నాడు, ఇప్పుడు చాలా అలసటగా ఉంది, రేప్ మాట్లాడదాం అని. కాల్ మిస్డ్. కొన్ని నిమిషాల తర్వాత మళ్లీ ఫోన్ మోగింది. అనిల్ ఈసారి కూడా చూడకుండానే సైలెంట్ పెట్టేశాడు. అదే అమ్మనుంచి వచ్చిన చివరి కాలని అతనికి తెలీదు. తెల్లవారుజామున 4 గంటలకు తండ్రినుంచి కాల్ వచ్చింది. అనిల్, అమ్మ లేదు నాన్నా. ఆ మాటలు అతని గుండెను చీల్చేశాయి. చేతులు వణికిపోయాయి, కళ్ళు చీకటయ్యాయి. అమ్మ చివరిసారిగా ఎందుకు కాల్ చేసిందో అప్పుడే అర్థమైంది. ఆమెకి భయం వేసింది, నొప్పి వచ్చింది, తన కొడుకు స్వరం వినాలనిపించింది. కాని కాల్ లాగ్లో మిస్డ్ కాల్ అమ్మా. అనిల్ ఆ ఫోన్ని గట్టిగా పట్టుకుని ఏడ్చాడు. అమ్మా, ఒక్కసారి మాట్లాడితే చాలనుకున్నాడు. కాని కొన్ని కాల్స్ మళ్ళీ రావు. నీతి: మన బిజీ లైఫ్లో ప్రియమైన వాళ్లకు టైం ఇవ్వకపోతే వాళ్ల జ్ఞాపకాలే మిగులుతుంది.